మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897411766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, నక్కతొక్క తొక్కారు మీరు. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీ జీవితంలో రానున్న సమయంలో ఇటువంటి అద్భుత ఫలితాలు చూడబోతున్నారు. కానీ ఒక స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అన్నా మీకు రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అద్భుతాల రీత్యా అదృష్ట యోగం కలగబోతుంది తెలుసుకోవాలి అన్నా వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులకు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఇక ముందుగా వీరి ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే గనక మనము వీరి యొక్క ఆర్థిక స్థిరత్వం అనేది బాగా పెరగబోతుంది. డబ్బు అనేది బాగా సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక లాభం కనిపిస్తుంది. ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది మనకి ఒక్కో సమయంలో వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో, ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయిన వారే తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్లు మొక్కుతారని చెప్పడంలో సందేహం వల్లదు. నక్కతోక తొక్కినట్లుగా మీకు ఫలితాలు కలగబోతున్నాయి. అంతా కూడా మీరు అనుకున్నట్లుగానే జీవితం మారబోతోంది. ఈ రాశి వారికి ఏమిటంటే ఇప్పుడు కాలం బాగా కలిసి వస్తుంది. అలాగే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వస్తే గనక వివాహాలు జరగడం లేదు అని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ప్రయోగాలకు యాక్సెప్ట్ చేస్తారు. మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూడబోతున్నారు. అన్ని విధాలుగా మీకు ఇప్పుడు ఫలితం అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఫలితం చూస్తారు. అలాగే సంతానం కలగడం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు సంతాన యోగం అనేది బాగానే కలగబోతుంది. దీని గురించి మీరు ప్రెషర్ పెట్టుకోవద్దు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు ఫలితం అయితే తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు. ఈ రాశి వారు అంతా కూడా నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అధికంగా చూస్తారు. కాబట్టి మీరు దేని గురించి కూడా అస్సలు ఆలోచించొద్దు. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతవంతమైనటువంటి ఫలితం అనేది మీ యొక్క జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అలాగే ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికి వస్తే గనక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలత అనేది బాగుంటుంది. వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెడితే గనక ఖచ్చితంగా పెట్టుబడుల రీత్యా ఆర్థిక లాభాలు అనేవి అధికంగా పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా డబ్బుకైతే అస్సలు ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు. ఆర్థిక పరంగా అయితే వీరికి అంతా కూడా
మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అంత అద్భుతవంతమైన ఫలితాలు అయితే, మార్పులు అయితే తప్పకుండా చూస్తారని చెప్పాలి. అలాగే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగా లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే గనక మళ్ళీ అప్పు తీర్చగలమా, లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయామో, ఎప్పుడో ఒకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఇకపై ఆ యొక్క సమయం వచ్చింది. అసలు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది. మీరు గృహ నిర్మాణం చేసుకోవాలి అంటే మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే పూర్తి చేసేస్తారని చెప్పాలి. దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అన్ని విధాలుగా మీకు ఫలితం అయితే తప్పకుండా వస్తుందని చెప్పాలి. అయితే ఈ రాశికి చెందిన వారు చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములో, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తుల్లో తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఇది రాశి చక్రంలో 7వ రాశి. అయితే ఇంతటి అదృష్టవంతమైన సమయం కలిసి వస్తుంది. కావున అంతే విధంగా మీకు ఒక చెడు కూడా కలగబోతుందండి. ఒక స్త్రీ రీత్యా మీకు జీవితంలో ఇబ్బంది కలగబోతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇది అక్షర సత్యం కాబోతుంది. ఈ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన బలహీనత ప్రజా ఆకర్షణ. దీనివల్ల వీరు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరు అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. వీళ్ళు ఎక్కువగా వీళ్ళని వీళ్ళు పొగుడుకోవాలి అని అనుకుంటుంటారు. అయితే మీరు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో, మీరు చేసే పని పట్ల కావచ్చు, మీ యొక్క వ్యక్తిత్వం పట్ల కావచ్చు, మీ ఆహార్యం పట్ల కావచ్చు, ఖచ్చితంగా ఒక పొగడ్త అనేది మీరు కోరుకుంటారో, ప్రశంసలు కోరుకుంటారో. అయితే ఈ ప్రశంసలు కోరుకుంటున్న ఈ సమయంలో, ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలను వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా అవకాశవాదులు స్త్రీ రూపంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా స్త్రీలు అయినా కానివ్వండి, మగవారు అయినా కానివ్వండి, ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం ఖచ్చితంగా కొన్ని సంబంధాలని అయితే తెంచుకుంటారు. అంతేకాదండి, వారి వలన ఈ ఇబ్బంది రాబోతుంది. జీవితంలో నష్టం పోతారు. జీవితంలో మీరు నష్టపోతారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటే గనక, అంటే ఈ యొక్క స్త్రీ విషయంలో మనం ఇంకాస్త ముందుకు వెళ్తే గనక మిమ్మల్ని ఇక నాశనం చేయాలని కూడా ఈ రాశి వారి జతకలో ఈ స్త్రీలు ఖచ్చితంగా అనుకుంటారు. తులారాశి వారికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, అలాగే అతిపెద్ద గండంగా ఈ స్త్రీ మారబోతుంది. మరి ఈ స్త్రీ ఎవరో మీకు కొత్తగా పరిచయం అవుతుందా, లేకపోతే మీ జీవితంలో ఆల్రెడీ ఉంటుందా అనే విషయానికి వస్తే గనక, మీ జీవితంలో ఇప్పటికే ఈ స్త్రీ ప్రవేశించి ఉండవచ్చునో, లేదంటే ఒక కొత్త వ్యక్తిగా పరిచయం అవుతూ ఉండొచ్చు. కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని తెలుసుకోండి. ఈ రాశి వారికి ఏ విషయంలోనైనా దాపరికం అనేది ఉండదు. ఈ కారణంగా మీరు వెంటనే మీకు సంబంధించిన విషయాలను చెప్పేస్తూ ఉంటారు. ఇది మీలో ఉన్నటువంటి చాలా వరకు కూడా చెడు గుణంగా చెప్పడం జరుగుతుంది. దీని కారణంగానే ఈ యొక్క బలహీనత రీత్యానే ఈ స్త్రీ మిమ్మల్ని మోసగిస్తుంది. ఈ స్త్రీ మాయ మాటల్లో మీరు పడేలాగా చేస్తుంది. కావున స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా చనువుగా మాట్లాడుతూ, మీరు ఏది చెప్పినా కూడా తలాడిస్తూ, మీరు తప్పు చెప్పినా ఒప్పు అన్నట్లుగా మాట్లాడుతున్న ఈ స్త్రీ పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. వారిని గుర్తించండి. వెంటనే వారికి దూరం జరగండి. లేదంటే గనక మీరు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈ స్త్రీ రీత్యా మీకు వస్తున్న లాభం కాస్త నష్టంగా మారిపోతుంది. కావున అప్రమత్తంగా ఉండండి. అలాగే శివారాధన నిత్యం చేయండి. అంతేకాకుండా కనకదార స్తోత్ర పఠన పారాయణాన్ని ప్రతిరోజు పఠించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.